ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ముగిశాయి. శనివారం సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఈ పోటీలు అయితే కొనసాగాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఈ పోటీలకు చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు భారీ ఎత్తున మార్కెట్ యార్డు ప్రాంగణానికి అయితే తరలివచ్చారు. ఉదయం 4 జతల ఎడ్లకి ఉదయం నుండే కూడా పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని జతల ఎడ్లకైతే పోటీలు అయితే నిర్వహించారు. మొత్తం ఈరోజు సీనియర్స్ విభాగంలో 11 జతల ఎడ్లయితే పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కూడా మార్కెట్ యార్డ్ ప్రాంగణం మొత్తం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు చూసేందుకు వచ్చిన వారితో కెక్కిరిసిపోయిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసుకుంటే కనుక నిన్నటి జూనియర్స్ విభాగంలో జరిగినటువంటి పోటీలకు సంబంధించిన ఎడ్ల జతల విజేతలకు, ఎడ్ల జతల విజేతలైనటువంటి యజమానులకు ఈరోజు అతిథుల చేతుల మీదుగా కూడా బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి ఉదయం నుండి జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో ఈరోజు ఆఖరి రోజు కావడంతో వాటి ఏదైతే విజేతలైనటువంటి ఎడ్ల జతల యజమానులకు బహుమతులు అయితే అందజేశారు. ఈరోజు సీనియర్స్ విభాగంలో జరిగిన పోటీల్లో మొదటి బహుమతిగా బుల్లెట్ బైక్ను అయితే అందజేశారు. అతిథుల చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఉదయం నుండి ఎంతో కోలాహల వాతావరణంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరిగాయి. వారం రోజుల నుంచి కూడా ఈ పోటీలు అనేవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది కూడా పెద్దలైతే హాజరైన పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా కూడా భారీ కేక్ను అయితే తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కోకంటి రోహిత్ ఆధ్వర్యంలో భారీ కేక్ను అయితే ఏర్పాటు చేశారు. 66 కిలోల కేక్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అట్లాగే ఆయన సత్యమణి మాధవి అయితే కట్ చేసి అందరికీ కూడా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు అయితే పెద్ద ఎత్తున అభిమానులందరూ, కార్యకర్తలు, నాయకులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే గత నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం వరకు వారం రోజుల పాటు ఇక్కడ జరిగినటువంటి పోటీలు రసవత్తరంగా ఎంతో కోలాహలంగా అయితే జరిగిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఇటు రైతుల్లోనూ అటు ప్రజల్లోనూ కూడా ఆనందోత్సాహాలను అయితే నింపిన పరిస్థితి ఉంది. వరుసగా 9వసారి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించినట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అయితే తెలియజేశారు. ఈ కమిటీలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. దాదాపు 4 రోజులకు పైగా ఈ కార్యక్రమాన్ని భోజనం వేసుకొని కష్టపడి పనిచేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబులు అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేశారు. మొత్తం మీద ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు వారం రోజుల పాటు కొనసాగి ఈరోజు శనివారంతో ఘనంగా అయితే ముగిసిన పరిస్థితి. ఈ పోటీల మొత్తాన్ని కూడా ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ తెనాలి, ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేసాం. ప్రతిరోజు కూడా సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా పోటీలు కొనసాగాయి. ఈ నిరంతర పోటీలను మొత్తాన్ని కూడా ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రసారం చేసాం, ప్రత్యక్ష ప్రసారానికి వ్యూవర్స్ నుండి, సబ్స్క్రైబర్ల నుండి కూడా విశేషమైనటువంటి స్పందన అయితే లభించింది. ఏదైతే ఈ లైవ్ స్ట్రీమింగ్ మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా ప్రేక్షకులు మన యూట్యూబ్ ఛానల్ని, సబ్స్క్రైబర్స్ ఎంతో ఆసక్తిగా అయితే తిలకించిన పరిస్థితి ఉంది. భారీ ఎత్తున వ్యూస్ కూడా ఈ ఛానల్కి సంబంధించి రావడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఎడ్ల బల ప్రదర్శన పోటీలు వారం రోజుల పాటు తెనాలి మార్కెట్ యార్డులో పండుగ వాతావరణంలో జరిగాయి. ఈరోజు శనివారం ఆఖరి రోజు కూడా అదే స్థాయిలో కోలాహలంగా జరిగాయి. చివరి రోజు కావడంతో భారీ ఎత్తున రైతులు తరలివచ్చారు. విజేతలైనటువంటి యజమానులకైతే అతిథుల చేతుల మీదుగా బహుమతులు అయితే అందజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.
జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా తెనాలిలో చాలా కన్నుల పండుగ, అందరిలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభించి ఈరోజు మా మిత్రులు ఆవిర్భావ రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం కూడా చివరి రోజుగా మరి నిర్వహిస్తూ ఉంటాం. అది కూడా చాలా పెద్ద ఎత్తున అయితే రాజు దేశానికి వెన్నుముకని చెప్పుకునే పరిస్థితుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శనలు రైతుల్లో చాలా ఉత్సాహం, అదేవిధంగా ఒక ప్రోత్సాహం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది చాలా సంతోషం. మరి 94లో మరి ఇద్దరం ఒకేసారి శాసనసభ్యులుగా అయిన తర్వాత ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు కూడా కలిసిమెలిసి ముందుకెళ్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏ విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తే రాజకీయంగా వేదిక కాకపోయినా అమరావతి విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని విషయాన్ని పరిశీలించి మనం అప్రమత్తంగా ఉండి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది మనకు గుంటూరు జిల్లాలో ఉంటామనేది రాజధాని మనకి గౌరవగాను. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం. అందుకే నేను ఈరోజు మళ్ళా రాజా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదామని కూడా ఇక్కడికి రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం. ఇది భవిష్యత్తులో మరిన్ని రోజులు మరిన్ని సంవత్సరాలు జరగాలని కూడా కోరుకుంటూ, అలాగే శివరామకృష్ణ గారు మాకు ఎప్పుడు కూడా మంచి సూచనలు చేసేవాడు. మీరు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, రాజకీయాలు ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా అప్రోచ్ కావాలని చెప్పి ఎప్పుడు మాకు చెప్తా ఉండేవారు రాజా గారికి, నాకు కూడా. సో ఆయన లేని లోటు కూడా మాకు ఎప్పుడు కనబడతా ఉంది. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఒకసారి మిత్రులు ఆలపాటి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి మార్చి 29 నుంచి ఈరోజు ఏప్రిల్ 4 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవమైనటువంటి ఈ రోజు వరకు ఈ వారం రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ వారం రోజులు వీక్షించినటువంటి వేలాది మంది వీక్షకులు, అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎడ్ల జతల యజమానులు కానీ, అదేవిధంగా వ్యవసాయ ప్రదర్శనలో, పశుపాల ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ కానీ అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర మంత్రివర్యుల దగ్గర నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు, ఇతర నామినేటెడ్ ఎవరైతే పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది ఇచ్చేశారు వారం రోజులు. వారందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజున ఈరోజు చాలా ఉదయం నుంచి కూడా పార్టీ అభిమానులు కానీ, వారి శ్రేయోభిలాషులు కానీ, బంధుమిత్రులు కానీ అందరూ కూడా వారి జన్మదిన వేడుకల్లో ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమాలు కూడా ఆఖరి రోజు విపరీతమైనటువంటి రద్దీతో ప్రజలు కూడా ఎక్కువ మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలంతటి కూడా మొదటి నుంచి కూడా ఒక నెల 15 రోజుల ముందు ఈ పనులు మొదలు పెడితే అప్పటి నుంచి కూడా ప్రచారం, విపరీతమైనటువంటి ప్రచారం కల్పించినటువంటి మీకు, ముఖ్యంగా మీడియా వారికి,
అన్ని రకాల డిజిటల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, పత్రికా విలేకరులు కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికి కూడా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నెలన్నర రోజుల నుంచి కష్టపడేటువంటి ఎంతోమంది ఈ పోటీలు నిర్వహించడం అంటే రెఫరీల దగ్గర నుంచి, అదేవిధంగా అనౌన్స్మెంట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది కష్టపడి ఈ పునాదులు తీసిన దగ్గర నుంచి వందల మంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ 9వ ఏడు 14 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం 9వ సంవత్సరంగా 9వసారి ఈ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించాం. దీన్ని అందరూ కూడా మరి ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా దాతలు కానీ, ఇతర 2 నియోజకవర్గం వేమూరు తెనాలి నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి పెద్దలు, మాకు సహకరించినటువంటి దాతలు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ప్రభుత్వ అధికారులు కూడా అనేక రకాలుగా వ్యవసాయ శాఖ కానీ, పశుసంవర్ధక శాఖ కానీ వీరందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహకరించారు. వారికి మార్కెట్ యార్డు యాజమాన్యం వాళ్ళందరికీ కూడా ఈ పాలకవర్గం, మార్కెట్ యార్డ్ పాలకవర్గం కానీ, యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, సిబ్బంది కానీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీస్సులతో ఆర్కే బుల్స్, పర్వతనేని రాజశేఖర్ గారు, నాని గారు, బిర్యానీ జంక్షన్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జయసింహ సమసింహ కుడివైపు పర్వతనేని రాజశేఖర్ గారు, నాని గారు, బిర్యానీ జంక్షన్, కాలిఫోర్నియా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాతాల చంద్రబాబు నాయుడు గారు, చౌడపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గారు, ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత రెడీగా ఉన్నారు. కారంజయ్య మత్సరపుల్లి, సమరసింహ, జయసింహ జత ప్రదర్శనిస్తున్నాయి. సీనియర్స్ విభాగంలో 5వ జతగా ఉన్నారు. శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీస్సులతో ఆర్కే బుల్స్, పర్వతనేని రాజశేఖర్ గారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాతాల చంద్రబాబు రెడ్డి గారు, చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కారంజయ్య మత్సలపులి, కారంజయ్య మత్సలపులి జత ప్రదర్శనిస్తున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాతాల చంద్రబాబు రెడ్డి గారు, చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మాతాల చంద్రబాబు రెడ్డి గారు, చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కారంజయ్య మత్సలపులి.